హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మా కంపెనీ వాళ్ళు ఇయర్ ఎండ్ పార్టీ అయితే అరేంజ్ చేశారు. సో అక్కడికైతే వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మా కంపెనీ వాళ్ళు పార్టీ కోసం అని చెప్పి ఒక రెస్టారెంట్ అలా అద్దెకి తీసుకున్నారు. సో మొత్తం కోవర్కర్స్ అందరూ వచ్చారు. సూపర్, అందరూ కంపెనీలో చాలా బిజీగా ఉంటారు, కానీ ఇక్కడే కొంచెం హ్యాపీగా ఉన్నారు. అందరి ఫేస్లో కలకలు ఆడిపోతున్నాయి. ఇయర్లీ పర్ఫార్మెన్స్ అవార్డులు కూడా ఉంటాయి. సో ఈ పార్టీలో అందరూ వస్తారు కాబట్టి మేరీ క్రిస్మస్ అని చెప్పిస్తారు అనమాట. నేను మా మేనేజర్తో సరదాగా కూర్చున్నాను. సో మా మేనేజర్ అన్నాడు, రోజుకి సాఫ్ట్వేర్ డిమాండ్ తగ్గిపోతుంది లలిత్ అని అంటే నేను తర్వాత మెనూ కార్డ్ వచ్చింది. చాలరా బాబు మొత్తం వేసేద్దాం అనుకున్నాను, కానీ డిన్నర్ అలా అంటే ఫస్ట్ సర్వీస్ లో సలాడ్ సర్వ్ చేస్తారు అండ్ సెకండ్ సర్వీస్ లో వండే మూడిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలన్నమాట. మేమందరూ చికెన్ సెలెక్ట్ చేసుకున్నాం. అడిషనల్ గా ఇంకేమైనా డిష్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ సర్వీస్ సాలడ్ అయితే వచ్చేసింది. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నువ్వు చేత్తో తినే బాబు. సో తర్వాత సెకండ్ సర్వీస్ కూడా వచ్చేసింది. అది అక్కడ మనకి ముద్ద చట్నీ ఇలా కనిపిస్తుంది కదా, అదే స్మాష్ పొటాటో. దాని పక్కన ఉండేది గ్రిల్డ్ చికెన్, దాని మీద సాసెస్ ఇచ్చారన్నమాట. ఈ డిష్ పేరు వచ్చేసరికి చికెన్ పార్మగైనా. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. డిన్నర్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అందరూ సూపర్ ఎక్సైట్ అయ్యారు. ఈ లోపు నా పక్క అతను గిఫ్ట్ వచ్చింది అనమాట. సో అతను ఎన్నో ఆశలు పెట్టుకుని గిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో బెడ్షీట్ ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పార్టీ అయితే చాలా బాగా జరిగింది గైస్, అంతా అఫీషియల్ గా జరిగింది. కానీ కిందసారి నేను బార్లో పనిచేసినప్పుడు ఈ రెండు పార్టీ అయితే ఫుల్ ఊపు చూపిస్తాను చూడండి. పార్టీ అయితే అయిపోయింది గాయస్, ఇంక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడమే. బయట అయితే -14 ఉంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో కెనడా గురించి మీకు ఇంకేమైనా కావాలి అంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.